హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటర్టైన్మెంట్ బై స్లెవిన్ ఛానల్. ప్రతిభావంతులను అవార్డులు వరిస్తాయి. ఒక్కసారి ఎంత ప్రతిభ ఉన్నా అవార్డులు ముఖం చాటేస్తాయి. డబ్బులిచ్చి అవార్డులు కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు అని మనం అందరం ఎన్నోసార్లు మనం మాట్లాడుకుంటాం. అయితే ఈ విషయాలు గోప్యంగానే ఉండిపోతాయి. ఆ విషయము మనకి తెలుసు. అవార్డులకు సంబంధించి బాలీవుడ్ సీనియర్ నటుడు రిషి కపూర్ ఇలాంటి సంచలన విషయాన్ని వెల్లడించాడు. ఇటీవల ఆయన కుల్లం కుల్లా పేరుతో తన ఆత్మకథ ప్రచురిస్తున్నారు. దీనిపై ఓ ప్రముఖ ఛానల్ రిషి కపూర్ ఇంటర్వ్యూ చేసింది. ఆ సమయంలో ఆయన తాను కూడా ఒకప్పుడు ఫిల్మ్‌ఫేర్ అవార్డును కొనుక్కున్నానంటూ వెల్లడించాడు. 1973లో 'బాబీ' సినిమాతో హీరోగా పరిచయమైన రిషి కపూర్ ఆ మరుసటి ఏడాది ఆ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు. ఆ అవార్డును తాను 30,000 కొనుక్కున్నానని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అప్పట్లో తాను యువకుడినని, చేతిలో బాగా డబ్బులుండేవని తెలిపాడు. ఆ డబ్బులతో అవార్డు కొనుక్కున్నానని చెప్పుకొచ్చాడు. అయితే ఆ తర్వాత తాను చేసిన పనికి సిగ్గుపడ్డానని, మళ్ళీ జీవితంలో అలాంటి పని చెయ్యకూడదని రిషి నిర్ణయించుకున్నాడట. ఆ విధంగానే తన జీవితంలో ఇంత మట్టికి ఏ అవార్డు కొనుక్కోలేదంట. అయితే అంత పెద్ద నటుడే రిషి కపూర్ ఆ విధంగా చెబితే, మరి మన దగ్గర ఉన్న నటులు అవార్డులు కొనుక్కుంటున్నారా? నిజంగా వాళ్ళకొస్తున్నాయా? ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తూ ఈ ఎంటర్‌టైన్‌మెంట్ బై స్లెవిన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ అవర్ ఛానల్. జై స్వచ్ఛ భారత్! జై హింద్!